ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అందించాలి. దీనికి సంబంధించిన ఎవరైతే బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా మొత్తం ఆ యొక్క ప్రాంతంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని కూడా చెప్పుకొస్తారు. దీని ఇప్పటికే ఆ గణేష్ అయితే అదుపులో తీసుకున్నారు. అతనైతే ఆ పాల వ్యాపారిని అదుపులో తీసుకుని ఎక్కడెక్కడ మీరు ఎవరెవరు ఇంటికి సప్లై చేశారు వాళ్ళందరినీ కూడా గుర్తించే పనులు అయితే అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళందరూ కూడా చిన్నపాటి సమస్య వచ్చినా సరే అదేనేమో అనుకుని ఈ యొక్క వ్యాధి వచ్చి తోకిందాం అనుకుని కూడా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరి ప్రకాష్, ఇంతకుముందు అధికారులు మాట్లాడుతూ సుమారుగా 120-130 కుటుంబాలకి వాళ్లే సప్లై చేస్తున్నారు అంటూ చెప్పారు. అంటే మరి ఇన్ని రోజుల నుంచి గతంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చిందా? ఇప్పుడే సమస్య రావడం విషయంలో ఆ వ్యాపారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారా ఈ విషయంలో? అధికారులందరూ కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఎందుకంటే వాటర్ మొదటగా అయితే మంచి నీటి వలన ఈ ప్రమాదం సంభవించిందా, లేదంటే మంచినీరు అక్కడ ఉన్నటువంటి కలుషితం అవ్వడం వల్ల సంభవించిందా, లేదంటే ఆ పాలు వల్ల సంభవించిందా అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మంచినీరు వల్ల సమస్య వచ్చింది కలుషితం అయితే మాత్రం వాంతులు, విరోచనాలు, ఇటువంటి డయాలసిస్ ఏదైతే డయేరియా బారిన పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విధంగా మంచినీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకైతే ఆ కలుషితం వల్ల అయితే ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రాదు. లివర్ ఇన్ఫెక్షన్ రాదు, లివర్ అయితే స్టక్ అయిపోవడం అంటే ఉండదు, యూరిన్ బంద్ కావడం అయితే ఉండదు మంచినీటి వల్ల వచ్చే వాటి వల్ల. కానీ ఈ పాలు తాగడం వల్లే ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం పరిస్థితి ఉందంటూ కూడా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ శాంపిల్స్ సేకరించారు. 76 మంది సంబంధించిన శాంపిల్స్ సంబంధించిన రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. ఆ రిపోర్టు వస్తే మాత్రం దీనికి సంబంధించి పాలు వల్లే వచ్చిందనేది కూడా క్లియర్ గా నిర్ధారించ అవసరం అయితే ఎంతైనా కనపడుతుందని చెప్పాలి. 76 శాంపిల్స్ కూడా రిపోర్టు రేపటికల్లా వచ్చే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ప్రత్యేకమైన టీం కూడా ఏపీ సీఎం చంద్రబాబు అప్పుడైతే రాజమండ్రి మరి కొద్దిసేపట్లో చేరుకుంటారో ఆ టీం కూడా ఆ బెడ్ శాంపుల్ సేకరించి దేనివల్ల ఈ సమస్య తలెత్తుందని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతున్నందు మరి మరణాలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యొక్క ఎన్నడూ లేని విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పల్లెటూరు నుంచి స్వచ్ఛమైన పాలు సప్లై చేస్తూ ఈ విధంగా వాళ్ళైతే ఎంతో నమ్మకంగా వేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా ఎందుకు చేశారని, ఇది గతం నుంచి చేస్తున్నారా, ఇదే మొదటిసారి జరిగిందనేది కూడా అందరూ కూడా దివ్యపోతున్నారు. ఈ మరి విషయంపై మరి పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం ఉంది, రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం కనబడుతుంది. రైట్, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ప్రకాష్? అంటే 4 అంటున్నారు, కొన్ని చోట్ల 5 కూడా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని చెప్పి అంటున్నారు. సో అసలు ఎంతమందికి ఇప్పటి వరకు ఇలా ప్రాణాలు కోల్పోయారు, ఇంకెంతమంది కండిషన్ ఎలా ఉంది? చాలామంది సీరియస్గా ఉందంటూ చెప్తున్నారు కదా. అంటే కృష్ణవేణి అనే ఆమె అయితే మొదటగా హాస్పిటల్లో చనిపోయింది. అలాగే కనకరత్నం కూడా హాస్పిటల్లో చనిపోయింది. ఈ రోజు రమణి అనే ఆమె చనిపోయింది. మరొక ఇద్దరు పెద్దవారు కూడా చనిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. అందులో ఆ మూర్తి ఎవరైతే ఉన్నారో మూర్తి అనే వ్యక్తితో పాటు మరొక 2 వృద్ధులు కూడా దీంట్లో కాలం చేశారని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా రాధాకృష్ణ మూర్తి అలాగే శేషారావు కూడా చికిత్స పొందుతూ మరి కొద్దిసేపటికే క్రితమే కూడా చనిపోయారంటున్నారు. మరి 5 మొత్తం ఈ దీంట్లో ఇప్పటికే కలెక్టర్లు అయితే జిల్లా అధికారులు మొత్తం 4 వరకు కూడా మృతి చెందారని చెప్పినప్పటికీ మొత్తం మరొక 2 రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు వీళ్ళిద్దరూ కూడా 70 సంవత్సరాల సంబంధించిన పైబడినటువంటి వారు. వాళ్ళ ఈ యొక్క లివర్ ఇన్ఫెక్షన్ అలాగే ఫెయిల్యూర్ వల్ల జరిగిందని చెప్పుకొస్తున్నారు. మొత్తం 101 మంది కుటుంబాలు కూడా బ్లడ్ శాంపుల్ అయితే సేకరించారు. వాళ్ళ పూర్తి వివరాలు అయితే రావాల్సిన అవసరం కనపడుతుంది. మిగిలిన వారు కూడా స్వల్ప అస్వస్థతకు గురవి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సరైన వైద్యం అందించాలని కూడా అధికారులకి సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పాలన్నది. రైట్, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి ప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరోవైపు ఇప్పటికే జగన్ ఈ అంశానికి సంబంధించి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఒక ట్వీట్ కూడా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే 4 ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఇప్పటికే 4 మృతి చెందడం, మరికొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్తూనే ఆయన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకి ముప్పు ఏర్పడిందని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలంటూ వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలంటూ కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఘటనపై తక్షణమే
దృష్టి సారించి బాధితులకు సమగ్ర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ అవసరమైతే నిపుణుల బృందాలను నియమించాలంటూ జగన్ సూచించారు. ఒక ట్వీట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ విషయంలో యాక్టివ్గా ఉండాలంటూ సూచించారు. మరోవైపు చంద్రబాబు చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అధికారులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? సరిగా మీరు అక్కడే ఉండండి, వైద్యారోగ్య శాఖ అధికారులు అందరూ అక్కడే ఉండండి, పరిస్థితి సద్దుమణిగే వరకు ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేస్తుంటాను, ఏ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ జరగకూడదు అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు శాంపిల్స్ సేకరించారు. ఆ పాలకి సంబంధించి ఇళ్లకు ఎవరెవరికైతే సప్లై చేశారో ఆ శాంపిల్స్ను సేకరించినట్లుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రానికి లేదా రేపటికి శాంపిల్స్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు వస్తే తప్ప పూర్తి స్థాయిలో ఒక కన్ఫర్మేషన్కి రాలేని పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ముందుగా వాటర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అంటూ అనుకున్నారు, కానీ పాలలోనే సమస్య అంటూ తెలుస్తుంది. కాకపోతే ఏం సమస్య వచ్చింది, ఇన్ని రోజులుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది అధికారులు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కలెక్టర్ ఏమన్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము ఈ విషయంలో ఈ కేసు కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నాలుగు మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్ లో ఉన్నారు. ఈ 12 మందిలో నలుగురు మనకి మరణించారు. ఆ నలుగురు డీటెయిల్స్, నలుగురు పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, దాదా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్ జాయిన్ అయ్యారు. అక్కడ 17వ తారీఖు 18వ వరకు 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మన నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే, ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చా, ఎలాగో ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్ గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నతించుకుంటున్నాం. ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. సాయంత్రం మనకు రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందు వీ హావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తాము. జీజీహెచ్ కేసు అది దానికి మిల్క్ వెండర్ కి లింక్ లేదని చెప్తున్నారు. జీజీహెచ్ కాకినాడ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది.